గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 19th February 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వచ్చేసి నమస్తే పథకం. సో నమస్తే అంటే ఏంటి అంటే నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటైజేషన్ ఎకోసిస్టమ్. అసలు ఈ స్కీమ్ ఎప్పుడు వచ్చిందంటే 23-24లో వచ్చింది మనకి. సో అది 23-24 నుంచి 25-26 వరకు ఇది అమల్లో ఉండబోతుంది. అసలు ఈ పథకం దేని గురించి, ఎవరి కోసం అని అంటే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ అనమాట. ఈ పథకం కింద మనకి పారిశుద్ధ్య కార్మికులకి పీపీఈ కిట్లు, ఆయుష్మాన్ కార్డులు ఇవి అందజేస్తారనమాట. మరి ఎవరు అందజేస్తారు అని అంటే కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రి శాఖ వారు పంపిణీ చేశారనమాట. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ పారిశుద్ధ్య కార్మికుల యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిని సాధించాలి, అంటే వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రోత్సహించడం కోసం మరియు వారికి మెరుగైన జీవన అవకాశాలు అందించాలి. ఓకేనా. నెక్స్ట్ పని ప్రదేశాల్లో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా భద్రతా చర్యలు కూడా చేపట్టడం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఎదురవుతున్నటువంటి అసమానతలను తొలగించడం. ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి అంటే ఇవి మూడు అనమాట. మరి ఈ పథకాన్ని ఎవరు నిర్వహిస్తారని చెప్పాము? సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా, అంటే ఈ రెండు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయన్నమాట. సో MOSJE ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కోఆపరేషన్, దాన్ని మనం NSKFDC అని అంటాము. సో ఇది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎవరికి బెనిఫిట్ అని అంటే మురుగునీటి శుద్ధీకరణ చేసే వాళ్ళకి, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే వాళ్ళకి, వ్యర్థాల నిర్వహణ చేసే వాళ్ళకి, చెత్తను ఏరుకునే వాళ్ళకి ఇది బెనిఫిట్ అనమాట. ఓకేనా. అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. సో సెకండ్ వచ్చేసి ఏంటి అని అంటే 12th వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనమాట. సో ఇది ఇప్పుడు జరిగింది ఏంటంటే 12వ అనమాట. ఇది ఎక్కడ జరిగింది అని అంటే దుబాయ్లో జరిగింది. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్. ఈ థీమ్ తోటి దుబాయ్లో నిర్వహించడం జరిగింది అనమాట. అసలు ఇది ఏమంటారు, వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ అనేది 2013 నుంచి కూడా నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా దుబాయ్లోనే జరుగుతుంది అనమాట. సో మరి ఇప్పుడు ఎవరు నిర్వహించారు అని అంటే UAE క్యాబినెట్ వ్యవహారాల మంత్రి అండ్ ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ యొక్క చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గిర్గానీ వీళ్ళిద్దరూ కలిసి నిర్వహించారనమాట. UAE క్యాబినెట్ వ్యవహారాల మంత్రి మరియు ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్ యొక్క చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా ఆల్ గిర్గానీ వీరిద్దరూ కలిసి నిర్వహించడం జరిగింది. మరి ఇందులో దేని గురించి చర్చించారు అని అంటే AI యొక్క ప్రభావం ఎలా ఉంది, వాతావరణ మార్పుల గురించి చర్చించారు. నెక్స్ట్ ప్రపంచం ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సవాళ్ళు ఏంటి, ఎడ్యుకేషన్ లో రావాల్సినటువంటి చేంజెస్ ఏంటి, నెక్స్ట్ ప్రపంచ వాణిజ్యంలో అభివృద్ధి చెందుతున్న ధోరణులు ఏంటి, ఇవన్నీ కూడా ఈ సదస్సులో అనేది వీళ్ళు చర్చించడం జరిగిందనమాట. సో మెయిన్ గా ఇంకేం చర్చించారు అంటే గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రీసైలెన్స్ మీద ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకనంటే ఇప్పుడు మనకి గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి సో దీని మీద ఇంపార్టెన్స్, ఈ అంశానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. గ్రీన్ గ్రోత్ అండ్ క్లైమేట్ రీసైలెన్స్. ఓకేనా. సో ఎందుకంటే కర్బన ఉద్గారాలు ఎక్కువగా వెదజల్లడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని మనం తగ్గించాలి అని అంటే ఏం చేయాలి అనేసి ఈ అంశం మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. సో మరి ఈ స్కీమ్ అంటే ఈ సమిట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్లోబల్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి సమస్యలు చర్చించడం. అంటే వివిధ దేశాల యొక్క ప్రభుత్వ అధికారులు, వ్యాపార నిర్వాహకులు, అంటే వేరే దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ నిర్వాహకులు మరియు వ్యాపార నిర్వాహకులు వాళ్ళ యొక్క ఆలోచనలని, అంటే ఈ గవర్నెన్స్ ని ముందుకు నడిపించాలంటే ఎవరి ఓన్ థాట్స్ ని వాళ్ళు చర్చించడం కోసం, వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం కోసం ఈ సమిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అంటే జర్మనీలో. సో ఎవ్రీ ఇయర్ కూడా జర్మనీలోనే జరుగుతుంది. సో February 14th నుంచి 16th వరకు జరిగింది. మరి ఈ 61వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది మనకి 1963 నుంచి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలోనే జరుగుతుంది అనమాట. సో ఎక్కడ జరుగుతుందని చెప్పాము, జర్మనీలో ఉన్నటువంటి మ్యూనిచ్ నగరంలో నిర్వహిస్తారనమాట. మరి ఎందుకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు అంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి భద్రతాపరమైన సమస్యలను పరిష్కరించడం కోసం. ఓకేనా. అంటే సెక్యూరిటీ పర్పస్. సో ఎలాంటి అంశాలు, భద్రతాపరమైన సమస్యలను ఎలా ఎదుర్కొనాలి, వాటికి ఆ సమస్యలకు ఉన్నటువంటి సో సవాళ్ళు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి సో వీళ్ళు అంటే డిస్కషన్ చేయడం కోసం ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనేది మనకి ప్రపంచంలోనే అతిపెద్ద సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అనమాట. మరి ఇక్కడ ఏంటి అంటే ఎవరెవరు పాల్గొన్నారు దీంట్లో అంటే ప్రపంచ దేశాల నుంచి రక్షణ భద్రతా నిపుణులు ఉంటారు కదా. సో వాళ్ళంటే రక్షణ శాఖ మంత్రులు, భద్రతా మండలి వీళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు, నెక్స్ట్ రాజకీయ నాయకులు, సైనిక అధికారులు వీళ్ళందరూ కూడా ఈ సమిట్ లో అనేది పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఫోర్త్ కరెంట్ అఫైర్ స్టార్ట్అప్ల అభివృద్ధి కోసం టీ హబ్ తో అంతర్జాతీయ స్టార్ట్అప్ బ్రెజిల్ కి చెందిన గోయాస్ హబ్ ఒప్పందం. అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి టీ హబ్ తోటి అంతర్జాతీయ స్టార్ట్అప్ అయినటువంటి బ్రెజిల్ కి చెందిన గోయాస్ హబ్ అనేది ఒప్పందం చేసుకుందనమాట. సో ఏంటి అని అంటే మన దాంట్లో అంటే మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు, సో స్టార్ట్అప్స్ ఎవరైనా కొత్తగా ఇండియన్స్ ఎవరైనా వెళ్ళి బ్రెజిల్లో అయినా స్టార్ట్అప్స్ పెట్టుకోవచ్చు, లేదంటే బ్రెజిల్ కి చెందిన వాళ్ళు వచ్చి ఇండియాలో కూడా అంటే తెలంగాణలో కూడా స్టార్ట్అప్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అంటే ఒప్పందం అనేది జరిగింది. అంటే తెలంగాణ వ్యక్తులు వెళ్ళి సో బ్రెజిల్లో అయినా, బ్రెజిల్ వ్యక్తులు వచ్చేసి తెలంగాణలో అయినా స్టార్ట్అప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టార్ట్అప్స్ ని ఇంకా డెవలప్మెంట్ చేయడం కోసం వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం అనేది జరిగింది. కంపెనీ నేమ్, దేశం నేమ్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎవరెవరు అంటే టీ హబ్ CEO సుజిత్ మరియు గోయాస్ హబ్ యొక్క అధిపతి బ్రోస్ ఫెడరికో లైరా వీరిద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది. సో దేంట్లో వీరిద్దరు ఈ రెండు కంపెనీలు సహకరించుకుంటారు అని అంటే AI, IT, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో సహకరించుకోవాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. సో నెక్స్ట్ ఫిఫ్త్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024. అంటే 2024లో బ్రాండ్ అంటే వరల్డ్ లోనే అన్ని రకాల బ్రాండ్స్ కి కూడా సో వీళ్ళు ఇండెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ కి ఎక్కువ బ్రాండింగ్ ఐటమ్ వచ్చేసి శాంసంగ్. ఆ శాంసంగ్ అనేది దక్షిణ కొరియాకు సంబంధించిన కంపెనీ. సో సెకండ్ వచ్చేసి రిలయన్స్ అనమాట. అంటే ప్రపంచంలోనే ఇండియాకు చెందినటువంటి రిలయన్స్ కంపెనీ సెకండ్ స్థానంలో ఉందన్నమాట. సో ఈ జాబితాలో ఉన్నటువంటి ఏకైక భారతీయ బ్రాండ్ ఏంటి అని అంటే అది రిలయన్స్ అనమాట. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.